నెక్స్ట్ శాటిలైట్స్. శాటిలైట్స్ అంటే ఏంది? ఈ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ గ్రహాల చుట్టూ ఈ శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది సూర్యుడు, ఈ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటే మన భూమి అనుకోండి, ఈ భూమి చుట్టూ మళ్ళీ మన చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఇది సూర్యుడు, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయి, ఈ గ్రహం ఇలా తిరుగుతుంటే ఈ గ్రహం చుట్టూ మళ్ళీ ఇంకో ఉపగ్రహం తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? అవి శాటిలైట్. మళ్ళీ గ్రహాల చుట్టూ తిరిగే వాటిని, ఒక కక్షలోనే తిరిగే వాటిని ఉపగ్రహాలు అంటాము. భూమికి చంద్రుడు ఒక ఉపగ్రహం, న్యాచురల్ శాటిలైట్ అంటాం. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుంది, 27 అవర్స్ పడుతుంది. అండ్ తన చుట్టూ తను తిరగడానికి కూడా 27 అవర్స్ పడుతుంది. కాబట్టే చంద్రుడు ఎప్పుడు మనకి ఫుల్గా కనిపించడు, ఒక హాఫ్ పార్ట్ను మాత్రమే, ఒక వన్ సైడ్ని మాత్రమే మనం చంద్రుడిని చూడగలుగుతాం. రీజన్ ఏంటంటే ఇది. అండ్ చంద్రుడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో 1969లో ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1969 ఇయర్లో చంద్రుడిపై అడుగుపెట్టిన సంవత్సరం ఇది. నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈయన చంద్రుడిపై మొదటిసారి అడుగుపెట్టిన వ్యక్తి నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన అమెరికన్ ఆస్ట్రోనాట్స్. ఓకేనా? తర్వాత 1957లోని సోవియట్ యూనియన్ స్పుట్నిక్ 1 అంటాం, ఇది మార్స్ పైకి ఆర్టిఫిషియల్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇయర్ బాగా గుర్తుపెట్టుకోవాలి, 1957 స్పుట్నిక్ 1, సోవియట్ యూనియన్. ఓకేనా? కృత్రిమ ఉపగ్రహాలు అంటే ఏమంటే, ఈ కృత్రిమ ఉపగ్రహాలు మనం మనిషి తయారు చేసి మన భూమిని కానీ వేరే గ్రహాలను కానీ సూర్యుని కానీ పరిశోధించాలనుకుంటాడు. కాబట్టి వాటి కమ్యూనికేషన్స్ని తెలుసుకోవాలి. మన కమ్యూనికేషన్స్ని మన మొబైల్స్లో కానీ గూగుల్ మ్యాప్స్ ఇలా ఎలా ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ శాటిలైటే అనమాట, మానవుడు తయారు చేసినటువంటి ఉపగ్రహం. ఇవి రాకెట్ ద్వారా వేరే గ్రహంలోకి వాళ్ళు ఏదైతే టార్గెట్ చేసి ఉంటారో ఆ గ్రహం మీదకి వెళ్ళి వాటి కక్షల్లో వదిలేసి వస్తారు. అంటే రాకెట్ వెళ్తుంది, హాప్కి వెళ్ళగానే రాకెట్ పడిపోతుంది. ఓన్లీ శాటిలైట్ మెయిన్ కమ్యూనికేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో రాకెట్ కాకుండా అది ఆ కక్షలో తిరుగుతూ మనకి కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అందుకు శాటిలైట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ చంద్రుడు సహజ ఉపగ్రహం అయినప్పటికీ కూడా భూమికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే భూమి 23.5 డిగ్రీస్ టిల్ట్‌నెస్ ఉందని చెప్పాను కదా, ఆ టిల్ట్‌నెస్‌కి ప్రధానమైన కారణం ఏమంటే చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి. ఇప్పుడు చంద్రుడు భూమి చుట్టూ తిరిగినప్పుడు టైడ్స్ అంటాం కదా మనం, టైడ్స్, సముద్రాల్లోని టైడ్స్ ఉంటాయి కదా, వాటర్ బాడీస్‌లో ఈ టైడ్స్‌ని మెయింటైన్ చేసి టైడ్స్ రావడం, పోవడం ఇవంతా చంద్రుడిని గురుత్వాకర్షణ శక్తి వల్లనే జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ టిల్టినెస్ అనేది సీజన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో, ఎంతో కొంత విధంగా చంద్రుడు కృత్రిమ ఉపగ్రహం కాకపోయినప్పటికీ భూమిలో సీజన్స్ మెయింటైన్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కాన్సెప్ట్ అన్ని చాలా నీట్‌గా గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే. ఓకేనా? నెక్స్ట్ ఆస్ట్రాయిడ్. ఆస్ట్రాయిడ్ అంటే ఏమంటే గ్రహశకలాలు తెలుగులో. ఈ గ్రహశకలాలు ఏమంటే ఇప్పుడు గ్రహాలు సూర్యుని చుట్టూ ఎలా అయితే తిరుగుతాయో అలా ఇవి కూడా స్మాల్ రాకీ పీసెస్, స్మాల్ రాక్స్తోని ఫామ్ ఉంటాయి. ఇవి కూడా ఆర్బిట్స్లోని తిరుగుతూ ఉంటాయి. ఇవి మెయిన్గా మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉంటాయి. మార్స్‌కి, జూపిటర్‌కి మధ్యలో ఇంకో ఆర్బిట్ ఉంటుంది. ఇది మార్స్, ఇది జూపిటరు. ఈ మధ్యలోని ఇవి ఇట్లా సూర్యుని చుట్టూ తిరుగుతా ఉంటాయి. మరి వీటి మధ్యలో ఇవన్నీ ఉంటాయి. ఇవి ఆస్ట్రాయిడ్. గ్రహశకలాలు ఎక్కువగా ఈ మార్స్‌కిను, జూపిటర్‌కి మధ్యలో ఉంటాయి. భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ మీటరాయిడ్స్. ఈ మీటరాయిడ్స్‌లో కొంచెం నీట్‌గా మీటరాయిడ్స్ 3 టైప్. మీటరాయిడ్స్‌ని చూడండి ఇక్కడ. ఇది బాగా నీట్‌గా వినండి. వెరీ ఇంపార్టెంట్. మెట్రాయిడ్. ఈ మెట్రాయిడ్ అంటే స్మాల్ రాకీ పీసెస్.
ఇవి కూడా స్మాల్ రాకీ పీసెస్ ఆర్బిటింగ్ అరౌండ్ ద సన్. ఇవి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీన్ని మెట్రాయిడ్ అంటాం. ఇవి మీటియోర్ అని ఇంకో దాన్ని అంటాం. మీటియోర్ అంటే ఏమంటే ఈ ఈ మెట్రాయిడ్స్ ఉల్కలు ఈ భూమి వైపు వచ్చే క్రమంలో ఒక్కసారి భూమి వైపు దూసుకుంటూ వస్తాయి. అవి ఆ వచ్చే క్రమంలో మధ్యలోనే మిడిల్ ఆఫ్ ది ప్లేస్లోనే గాలి ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల అవి మిడిల్ ఆఫ్ ది వేలోనే లైట్ని ఇస్తాయి, ఫ్లాష్ లైట్ని ఇస్తాయి. సో భూమికి ఈ ఉల్కలు ఏవైతే ఉంటాయో అవి భూమి మీదకి వచ్చే క్రమంలో మధ్యలోనే గాలి రాపిడి వల్ల పేలిపోతాయి. దాన్ని మీటియోర్ అని అంటాం. నెక్స్ట్ మీటియోరైట్. మీటియోరైట్ అంటే ఏమంటే ఇవి భూమి నుంచి వచ్చే క్రమంలో కొంచెం కాలిపోతాయి కదా, బర్న్ అవుతుంది కదా, ఆ బర్న్ కాకుండా ఇంకొంచెం మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో అది భూమి మీదకి వచ్చి కొంచెం గుంతల్ని కొంచెం ఫామ్ చేస్తాయి. వాటిని మీటరాయిట్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్కి వచ్చేస్తాయి. ఈ మీటరాయిడ్స్ అంటే ఏమంటే ఈ మీటరాయిడ్స్ సూర్యుడి చుట్టూ తిరుగుతున్న రాయి వంటి గ్రహశకలాలు. నెక్స్ట్ ఈ మీటర్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆర్బిట్లో నుంచి వెళ్ళిపోయి భూమి వైపు దూసుకొచ్చేటప్పుడు ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల మధ్యలోనే కాలిపోతాయి. దాన్ని మీటియోర్ అంటాం. నెక్స్ట్ మీటియోరైట్ అంటే ఏమంటే ఇవి కాలిపోయే క్రమంలో పూర్తిగా కాలిపోకుండా భూమి మీదకి వచ్చి కొంచెం గుంత లాంటి ఆకారాన్ని ఫామ్ చేస్తుంది. అంటే పూర్తిగా భూమి మీదకి వచ్చేస్తుంది కొంచెం పార్ట్. దాన్ని మీటరైట్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీటరైట్కి డిఫరెన్స్ ఏంది, వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ కామెట్స్. కామెట్ అంటే తోక చుక్కలు అంటాం కదా. ఇది హెడ్ అండ్ టైల్. ఇవి తల మరియు తోక భాగం ఆకారంలో ఉంటాయి అన్నమాట. ఇవి తల భాగం వచ్చేసి కొంచెం లైక్ సాలిడ్ ఫామ్లో ఉంటుంది, సాలిడ్ పార్టికల్స్లోని ఫామ్ అవుతుంది. ఈ తోక భాగం అంతా గ్యాసియస్ పార్ట్తోని ఫామ్ అవుతుంది అనమాట. ఇవి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, తోక చుక్కలు అంటారు. నెక్స్ట్ సోలార్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మనం సోలార్ సిస్టమ్కి వెళ్ళిపోయే ముందు ఇంకొంచెం ఇంపార్టెంట్ టాపిక్ కొంచెం మాట్లాడదాం. ఏమంటే స్టార్స్ ఉంటుంది కదా, ఈ నక్షత్రాలు, స్టార్స్, గ్రూప్ ఆఫ్ స్టార్స్, గ్రూప్ లేదా ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్, ఈ కొన్ని నక్షత్రాలు గ్రూపులు లేకుంటే అవి ఉన్న షేప్ని బట్టి దాన్ని జంతువుల పేర్లు కానీ లేకుంటే కొన్ని జంతువుల పేర్లతో అండ్ ఆల్సో కల్చరల్గా రిప్రజెంటేషన్తో వాటికి పేర్లు పెట్టరు. ఆ గ్రూప్ ఆఫ్ స్టార్స్ని ఏమంటామంటే కన్స్టలేషన్స్, నక్షత్ర సమూహాలు అంటాం. గుర్తుపెట్టుకోండి. కన్స్టలేషన్, నక్షత్ర సమూహాలు. వీటిలో కొన్ని ఈ నక్షత్ర సమూహాల్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి సప్తర్షి. ఇది గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. ఇవి ఎలా ఉంటాయంటే 1 2 3 4 5 ఇట్లుండే 2 ఇట్లుంటాయి, అప్ టు 5 కదా. 1 2 3 4 5. ఈ 2 చుక్కల్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒక ధృవతార ఉంటుందన్నమాట. దీన్ని బట్టి పూర్వం ఉత్తర దిక్కును కనిపెట్టడానికి పెద్దవాళ్ళు యూజ్ చేసినటువంటి టెక్నిక్. దీన్ని ధృవతార అంటాం. ఇక్కడ ఇది ఇలా ఫామ్ అయి ఉంటుంది కదా, సప్తర్షి కాన్స్టలేషన్, నక్షత్ర సమూహం. ఈ 2 చుక్కల్ని బేస్ చేసుకొని దీనికి స్ట్రైట్గా ఏదైతే ఉందో దాన్ని ఉత్తర దిక్కు అని భావించేవాళ్ళు. ఓకేనా. ఈ కన్స్టలేషన్స్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏమంటే ఉర్సా మేజర్ అని ఉంటుంది, తర్వాత బిగ్ బీర్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్స్టలేషన్. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడింది కన్స్టలేషన్ కదా. గ్రూప్ ఆఫ్ స్టార్స్ గుర్తుపెట్టుకోండి. గ్రూప్ ఆఫ్ స్టార్స్ అయితే కన్స్టలేషన్. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ క్లస్టర్
క్లస్టర్ ఆఫ్ స్టార్స్. నక్షత్ర సమూహాలు, ఇవి కన్స్టలేషన్స్ ఉంటాయి కదా, నక్షత్ర సమూహాలు, కొన్ని కోట్ల నక్షత్రాలు క్లస్టర్స్ని పొరడు పొరడే ఉంటాయి కదా, ఇవన్నిటిని కలిపి గెలాక్సీ అంటాం. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ టాపిక్ ఉంది కదా, ఓకే ఇక్కడ మాట్లాడుతుంది. ఓకే, ఇక్కడ సోలార్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ సోలార్ సిస్టమ్ అంటే ఏంది? సోలార్ సిస్టంలో సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్, సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ సన్. సూర్యుడు సోలార్ సిస్టంలో మధ్యలో ఉంటాడు. ఈ సూర్యుడు గురుత్వాకర్షణ శక్తి వల్లే ఈ 8 గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు స్థిరంగా ఉంటాడు, కేంద్రంలో ఉంటాడు, సెంటర్ ఆఫ్ ద పాయింట్. ఈ సూర్యుడి చుట్టూ మిగతా 8 గ్రహాలు కూడా తిరుగుతాయి. మనం ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమంటే, సూర్యుడు స్థిరంగా ఉంటాడు. సూర్యుడు స్థిరంగా ఉంటే ఎలా ఉంటాడు? సూర్యుడు కూడా గెలాక్సీ చుట్టూ తిరుగుతాడు. అది ఓకే, అది నెక్స్ట్ టాపిక్ ఉంది కదా, ఓకే ఇక్కడే మాట్లాడదాం. గెలాక్సీ అంటే ఏమంటే కొన్ని మిలియన్ల నక్షత్రాల ఇట్లా ఇట్లా సోలార్ సిస్టమ్ అనేది వన్ పార్ట్ ఆఫ్ ద గెలాక్సీ. ఇట్లాంటి సోలార్ సిస్టమ్స్ చాలా ఉంటాయి. వీటన్నిటికీ కేంద్రం ఏమంటే గెలాక్సీ. ఈ సూర్యుడు కూడా ఈ గెలాక్సీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ సూర్యుడు గెలాక్సీ చుట్టూ తిరిగితే ఈ సూర్యుడి చుట్టూ 8 ఉపగ్రహాలు 8 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, ఇదైతే క్లారిటీ కదా, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. ఈ భూమి చుట్టూ మళ్ళీ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే ఆ భూమి చుట్టూ మళ్ళీ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. అట్లనే సూర్యుడు కూడా గెలాక్సీ చుట్టూ తిరిగితే ఈ సూర్యుని పట్టుకొని 8 గ్రహాలు కూడా అండ్ ఆ 8 గ్రహాల ఉపగ్రహాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇదంతా ఓన్లీ డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. ఇవన్నీ ఓకే, ఈ కాన్సెప్ట్ ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. మనం కాన్సెప్ట్ చాలా డీప్గా వెళ్తున్నాం. ఓకే అండి, ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళే కొద్దీ టెక్స్ట్ బుక్స్లో లేని థింగ్స్ కూడా, టెక్స్ట్ బుక్స్లో లేని కాన్సెప్ట్ కూడా మనం చాలా మాట్లాడుకుంటాం. మీరు చేయాల్సింది ఏమంటే ఈ ప్రాసెస్లో, ఈ లెర్నింగ్ ప్రాసెస్లో ప్లీజ్ నాతో జర్నీ చేయండి, మనం ప్రతిదీ నేర్చుకుందాం. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఊహకే అందనటువంటి విశ్వం, మన ఊహకే అందనటువంటి ఇంత పెద్ద విశ్వం కూడా చలనం లేకుంటే వినాశనం తప్పదు. ఒక్కసారి భూమి ఆగిపోతే ఏమవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్లో నుంచి పక్కన పోతే ఏమవుతుంది? మొత్తం మనందరం భూమిపై ఉన్న సర్వకోటి ప్రాణి ప్రతి కూడా చనిపోతారు. అన్నిటికీ వినాశనం తప్పదు. అలాగే మనిషి జీవితం కూడా అలాగే. ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా సరే, మనల్ని పట్టుకొని ఎంత లాగుతున్నా సరే, వెనక్కి ఆ స్ట్రగుల్స్ ఎంత లాగుతున్నా సరే, మనం మన లక్ష్యాల వైపు వెళ్తూనే ఉండాలి. వీ షుడ్ హ్యావ్ గ్రావిటేషనల్ ఫోర్స్ టువర్డ్స్ అవర్ ఎయిమ్స్. ఎప్పుడైతే మనిషి ముందుకెళ్ళడం స్టాప్ చేస్తాడో అక్కడే పతనం ప్రారంభమవుతుంది. ఎగ్జాంపుల్ దిస్ యూనివర్స్. ఈ యూనివర్స్ కూడా అంతే కదా, ఒక్కసారి చలనం ఆగిపోతే ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది. ఓకేనా, ఓకే లెట్స్ మూవ్ అవర్ డిస్కషన్ టు గెలాక్సీ. సో గెలాక్సీ అయిపోయింది. గెలాక్సీ ఇప్పుడే చెప్పేసాం కదా. గెలాక్సీ అంటే ఇట్లాంటి సోలార్ సిస్టమ్, ఈ సోలార్ సిస్టమ్స్ ఎలా ఉంటాయో ఇట్లాంటి వందల వేల లక్షల సోలార్ సిస్టమ్స్ అన్నీ కలిస్తే ఒక గెలాక్సీ ఫామ్ అవుతుంది. తెలుగులో పాలపుంత అని అంటారు. ఓకేనా, నెక్స్ట్ యూనివర్స్. ఇట్లాంటి ఇప్పుడు గెలాక్సీ అయిపోయింది కదా, ఇట్లాంటి గెలాక్సీలు కొన్ని మిలియన్లు, కొన్ని కోట్ల గెలాక్సీలు, కొన్ని కోట్ల పాలపుంతలు కలిపి మళ్ళీ ఒక యూనివర్స్ తయారవుతుంది. చూసారా, మన భూమి అనుకుంటే భూమితో పాటు 8 గ్రహాలు, ఆ 8 గ్రహాలే అనుకుంటే వాటన్నిటిని కలిపి సోలార్ సిస్టమ్ అంటే, ఆ సోలార్ సిస్టమే మనకి తెలిసినటువంటి అతి పెద్ద పరిజ్ఞానం అప్పట్లో. ఆ సోలార్ సిస్టమ్నే కాకుండా గెలాక్సీ ఉంది. ఆ సోలార్ సిస్టమ్ కొన్ని లక్షల సోలార్ సిస్టమ్స్ కలిపి ఒక గెలాక్సీ ఫామ్ అయింది. మళ్ళీ కొన్ని కోట్ల గెలాక్సీస్ కలిపి ఒక యూనివర్స్ ఫామ్ అయింది. సో ఇమాజిన్ చేసుకోండి మన విశ్వం అనేది ఎంత పెద్దదో. ఓకేనా, సో ఇక్కడ మనం ఫ్లో చార్ట్ వేసుకుందామా? ఇక్కడ ఫ్లో చార్ట్ వేసుకుందాం, చూడండి. ఇక్కడ ఫస్ట్ సెలెస్టియల్ బాడీస్ ఉంటాయి. సెలెస్టియల్ బాడీస్లో ఏముంటాయి తెలుసు కదా, నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ అన్ని సెలెస్టియల్ బాడీసే. ఈ సెలెస్టియల్ బాడీస్లో ఏముంటాయి? సన్ స్టార్స్, శాటిలైట్స్ అంటే గ్రహాలండి, ఉపగ్రహాలు.
ప్లానెట్స్ అంటే గ్రహాలు, శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ గ్రహ శకలాలు, మెట్రాయిడ్స్ కామెట్స్, ఇవన్నీ సెలెస్టియల్ బాడీస్. ఇవన్నీ ఏం ఫామ్ చేశాయి? సోలార్ సిస్టమ్ని ఫామ్ చేశాయి. ఇలాంటి సోలార్ సిస్టమ్స్ అన్ని ఏం ఫామ్ చేశాయి? గెలాక్సీని ఫామ్ చేశాయి. గెలాక్సీ ఆర్ మిల్కీ వే. ఇట్లాంటి గెలాక్సీస్ మిల్కీ వేస్ అన్ని కలిపి ఏం ఫామ్ చేశాయి? యూనివర్స్. ఓకేనా? ఇవి ఉంటాయి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమంటే కాస్మిక్ ఆర్ గెలాక్టిక్ ఇయర్. కాస్మిక్ ఆర్ గెలాక్టిక్ ఇయర్. ఇక్కడ కాస్మిక్ ఇయర్ ఆర్ గెలాక్టిక్ ఇయర్ అంటే ఏమంటే చూడండి, ఇందాకనే చెప్పా కదా, సూర్యుడు కూడా స్థిరంగా ఉండడు, గెలాక్సీ చుట్టూ తిరుగుతాడు. ఇలా గెలాక్సీ చుట్టూ సూర్యుడు ఒక రౌండ్, ఈ గెలాక్సీ చుట్టూ సూర్యుడు ఒక రౌండ్ వేయడానికి పట్టే కాలాన్ని కాస్మిక్ ఇయర్ అంటాం. ఇది అప్రాక్సిమేట్గా 225 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. 225 మిలియన్ ఇయర్స్ ఉంటుంది. 225 మిలియన్ అంటే 10 లక్షలు. 225 మిలియన్ ఇయర్స్, అన్ని సంవత్సరాలు పడుతుందంట ఒక్కసారి సూర్యుడు గెలాక్సీ చుట్టూ తిరిగి రావడానికి. అన్ని సంవత్సరాలు పడుతుందన్నమాట. దాన్నే కాస్మిక్ ఇయర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, 225 మిలియన్ ఇయర్స్. నెక్స్ట్ ఎక్సో ప్లానెట్స్, మీసో ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అండ్ కుప్పర్ బెల్ట్స్. చూడండి, ఇక్కడ ఎక్సో ప్లానెట్స్, మీసో ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్ బెల్ట్, కుప్పర్ బెల్ట్. ఇక్కడ ఎక్సో ప్లానెట్స్. ఎక్సో ప్లానెట్స్ అంటే ఏమంటే, ఇప్పుడు గెలాక్సీ ఉందా, ఈ గెలాక్సీలో ఒక పార్ట్ సోలార్ సిస్టమ్ కదా. సోలార్ సిస్టమ్ అంటే మీ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అట్లా ఈ గెలాక్సీలో ఇంకా సూర్యుడు ఏమి జస్ట్ ఒక నక్షత్రం అంతే. ఇట్లా గెలాక్సీలో ఇంకో వేరే వేరే నక్షత్రాలు కూడా ఉంటాయి కదా. ఇట్లా వేరే వేరే నక్షత్రాల చుట్టూ కొన్ని కొన్ని సెలెస్టియల్ బాడీస్ తిరుగుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. 8 గ్రహాలేమో సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. మిగతా గ్రహాలు కూడా ఉండొచ్చు కదా. ఇంత పెద్ద విషయం మనం ఇంతకుముందే మాట్లాడాం. ఆ గ్రహాలన్నీ వేరే నక్షత్రాల చుట్టూ కూడా తిరగచ్చు కదా, సూర్యుడి చుట్టూ కాకుండా. సో సూర్యుడిని చుట్టూ కాకుండా వేరే నక్షత్రాల చుట్టూ ఏవైతే తిరుగుతుంటాయో ఆ గ్రహాలని ఎక్సో ప్లానెట్స్ అని అంటాము. నెక్స్ట్ మీసో ప్లానెట్స్. మీసో ప్లానెట్స్ ఏమంటే ఇవి ఇక్కడ మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ గురించి, దీనికంటే ఫస్ట్ ఆస్టరాయిడ్ బెల్ట్ మాట్లాడతాం. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏమంటే జూపిటర్కిను మార్స్కి, మార్స్కి 4వ స్థానంలో ఉంటుంది, జూపిటర్ 5వ స్థానంలో ఉంటుంది సూర్యుడి నుంచి. ఇక్కడ కొన్ని సాలిడ్ పార్టికల్స్తోని ఫామ్ అయినటువంటి గ్రహాలు ఉంటాయని చెప్పాను కదా, దీన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ సిరస్ అనేది ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని ఒక సెలెస్టియల్ బాడీ సిరస్. ఓకేనా? ఈ మీసో ప్లానెట్స్ ఏమంటే చూడండి, మీసో ప్లానెట్ మెర్క్యూరీ ఉంది కదా, సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్న గ్రహం ఏదంటే మెర్క్యూరీ. దానికంటే పెద్ద సైజు, మెర్క్యూరీ కంటే పెద్ద సైజు. తర్వాత ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని సిరస్ అంటాం కదా, ఈ సిరస్ కంటే చిన్న సైజు లో ఉండే వాటిని మీసో ప్లానెట్స్ అంటాము. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో సిరస్ ఉంటుంది కదా, సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సిరస్ కంటే పెద్దగా మీసో ప్లానెట్, ఈ మీసో ప్లానెట్స్ కంటే పెద్దగా మెర్క్యూరీ. సో ఇక్కడ మెర్క్యూరీ కంటే చిన్నగా మీసో ప్లానెట్, సిరస్ కంటే పెద్దగా ఉంటుంది మీసో ప్లానెట్. దీన్ని మీసో ప్లానెట్ అంటే. ఇవి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏమంటే మెర్క్యూరీ కంటే పెద్దగా, సిరస్ కంటే, మెర్క్యూరీ కంటే చిన్నగా, సిరస్ కంటే పెద్దగా ఉంటాయి. ఇవి కూడా ప్లానెట్స్ కాదు, ఆ టైప్లో ఉన్నవే. గుర్తుపెట్టుకోవాలి, ఎక్సో ప్లానెట్స్ అంటే ఏంటి, సూర్యుడి చుట్టూ కాకుండా వేరే నక్షత్రాల చుట్టూ తిరిగే
గ్రహాలటువంటి ఆకారాన్ని ఎక్సో ప్లానెట్స్ అంటాము. ఈ మీసో ప్లానెట్స్ అంటే ఏమంటే మెర్క్యూరీ కన్నా సైజులో పెద్దవి, మెర్క్యూరీ కన్నా సైజులో చిన్నవి, సిరస్ కన్నా సైజులో పెద్దవి. అవి కూడా సూర్యుని చుట్టూనే తిరుగుతా ఉంటాయి. దాన్ని మీసో ప్లానెట్స్ అంటాము. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్, క్యూపర్ బెల్ట్. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యూపర్ బెల్ట్ గురించి మాట్లాడదాం. ఓకేనా? క్యూపర్ బెల్ట్ అంటే ఏమంటే ఇప్పుడు ఈ ఆస్టరాయిడ్ బెల్ట్ వచ్చేసి జూపిటర్‌కి, మార్స్‌కి మధ్యలో ఉంది. అంటే నాలుగోది ఇది మార్స్ కదా! ఈ సూర్యుడు 1, 2, 1, 2, 3, 4 ఈ 5 ఈ నాలుగో స్థానంకి, ఐదో స్థానానికి మధ్యలో ఆస్ట్రాయిడ్ ఉంది. ఆరో గ్రహము, ఏడో గ్రహము, ఎనిమిదో గ్రహం ఉంది కదా! ఇదేంటిది? నెప్ట్యూన్. ఈ నెప్ట్యూన్ తర్వాత ఇంకో బెల్ట్ ఉంటది. ఈ బెల్ట్‌ని క్యూపర్ బెల్ట్ అంటాం. అర్థమైందా? 1, 2, 3, 4 ఈ ఫోర్త్ గ్రహం సూర్యుడి నుంచి ఫోర్త్ గ్రహం తర్వాత ఒక బెల్ట్ ఉంటది. దాన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాము. తర్వాత ఎనిమిదో ప్లానెట్ తర్వాత నెప్ట్యూన్ తర్వాత ఇంకో బెల్ట్ ఫామ్ అయింటది. దాన్ని క్యూపర్ బెల్ట్ అంటాము. దాని తర్వాత నెప్ట్యూన్ ఉంటాయి. ఎర్రిస్, యూబీ 34 ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవన్నీ ఇంకా మనకి అక్కర్లేదు. మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి అవి ఫర్దర్‌గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇంక మనం ఈ చాప్టర్‌లో ఇంకేమీ మిస్ అవ్వలేదని అనుకుంటున్నాను. సో, ఇది అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ వాట్ ఈస్ దిస్? ఓకే. ఓకే. వి కెన్ క్లోజ్ హియర్. క్లోజ్ చేసే ముందు ప్లీజ్ నేనేమన్నా టీచింగ్‌లో కొంచెం ముందు అంటే ఫాస్ట్‌గా చెప్తున్నానా? స్లోగా చెప్తున్నానా? నాకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేయండి. షేర్ కూడా చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.